హీరో రాజ్ తరుణ్ అలాగే తన మాజీ ప్రేయసి లావణ్య మధ్య రోజు రోజుకి వివాదం పెరుగుతూనే ఉంది. ఎన్ని చేసినా, తన మీద కంప్లైంట్ చేసినా, ఏం చేసినా, తను చచ్చిపోయినా సరే రాజ్ తరుణే తనకు కావాలని, తను చనిపోతే నేను తనకి విడోగా మారతాను, లేదా నేను చనిపోతే తను నాకు తల కొరివి పెట్టాలి, నా లైఫ్కి రాజ్ తరుణ్ ఒకటే అని తనని వదలనంటోంది లావణ్య. అయితే లావణ్య క్యారెక్టర్ మంచిది కాదని, తనకి డ్రగ్స్ అలవాటు ఉంది, ఇంకా చాలా మందితో అయితే ఆమెతో అఫేర్ ఉందని, ఆమె వల్ల నాకు ఇబ్బంది, అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నానని తరుణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు విని చివరికి రాజ్ తరుణ్ మెడకి చుట్టుకుంది కేసు. సో ప్రస్తుతం పెళ్లి చేసుకుని మరి తనని మోసం చేశారని, తనకి ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ చేయించాడని, మాల్వి అనే హీరోయిన్తో తన లైఫ్ సెట్ చేసుకోవడానికే నన్ను దూరం పెట్టారంటూ నార్సింగి పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసింది. ఇందులో చాలామంది ఎన్నో రకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా, కళ్యాణ్ దీప్ సుంకర జోస్యం చేసుకున్నారు. తనపై కేసులు నమోదు కావడంతో రాజ్ తరుణ్ పారిపోయారని లావణ్య చెప్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద కేసు నమోదు చేశారు. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి, A3గా మాల్వి సోదరిపై కేసులు అయితే పెట్టారు. సో ఈ సమయంలోనే లావణ్య కేసు వెనక్కి తీసుకోవాలని తనపై చాలా మంది ఒత్తిడి చేస్తున్నారంటూ చెప్తోంది. వెనక్కి తీసుకుంటే తనకు 5 లక్షలు ఇస్తామని మెసేజెస్ వస్తున్నట్టుగా చెప్తోంది. రాజ్ తరుణ్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తోంది. తను పారిపోయాడని లావణ్య ఆరోపిస్తోంది. మరి రాజ్ తరుణ్ కోసం ఇప్పటి వరకు మా ఫ్యామిలీ 70 లక్షలు ఖర్చు పెట్టింది. అతనికున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తన కుటుంబమే భరించిందని లావణ్య చెప్తోంది. రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 ఏళ్లలో 6 ఇళ్లు మార్చామని లావణ్య అంటోంది. 2016లో తనకి ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్ చేయించారని, మెడికల్ బిల్స్ కూడా పోలీసులకి సబ్మిట్ చేశారట. మరి ఇప్పుడు రిలేషన్లో ఉన్న మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు తమని బెదిరిస్తున్నారని, లొంగిపోయేదే లేదంటోంది లావణ్య. సో తన తరపు లాయర్ దిలీప్ సుంకర కూడా గట్టిగానే చెప్తున్నారు. రాజ్ తరుణ్పై అన్ని ఆధారాలు ఉన్నట్టుగా అవన్నీ పోలీసులు కోర్టులో కూడా సమర్పిస్తామని చెప్తున్నారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటుందని కళ్యాణ్ దీప్ సుంకర హెచ్చరిస్తున్నారు. సో గతంలో ఒక అబ్బాయికి, అంటే ఇలా సోషల్ మీడియా సెలబ్రిటీకి మంచి సపోర్ట్ చేసిన కళ్యాణ్ దీప్ సుంకర ఇప్పుడు తాజాగా రాజ్ తరుణ్ కేస్కి ఆపోజిట్గా నిలబడ్డం, లావణ్యకి సపోర్ట్ చేస్తుండడం చూస్తుంటే నిజంగానే లావణ్య చేస్తున్నది కరెక్ట్ ఆరోపణలైనా, మరైతే రాజ్ తరుణ్ ఎక్కడున్నారు లాంటి క్వశ్చన్స్ అయితే రేస్ అవుతోంది.